హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈరోజు ఒక క్విక్ ఈజీ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బాక్స్ రెసిపీ చూద్దాం అండి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ. ఈరోజు సేమియాతో పులిహోర ఎలా చేయాలో చూద్దాం, అది కూడా నిమ్మకాయ వేసి. నార్మల్లీ పులిహోర అనేది చింతపండుతో చేస్తారు, బట్ మనం ఈరోజు నిమ్మకాయతో సేమియాతో పులిహోర చేద్దాం. సూపర్ యమ్మీ ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. దాంట్లో వాటర్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఉప్పు మరి సేమియా యాడ్ చేసుకోండి. సేమియా ఓన్లీ 60% కుక్ అయితే సరిపోతుందండి. మరీ ఫుల్గా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. సో 2 నుంచి 3 సార్లు బాయిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి స్ట్రెయిన్ చేసి దాంట్లో చల్ల నీళ్ళు వేసి ఆపండి. ఇంకో పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే, ఒకవేళ మీరు లంచ్ బాక్స్కి తీసుకెళ్ళినట్టయితే ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. 3 to 4 స్పూన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుందాం. కొంచెం ఇంగువ, మరి పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకుందాం. ఇక్కడ మీరు కావాలి అనుకుంటే మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే వేరుశెనగ పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో వేరుశెనగ పలుకులు ఎవ్వరికీ నచ్చవండి. సో నేను దేంట్లోని వేరుశెనగ పలుకులు అనేవి వేయను. బట్ మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. వేరుశెనగ పలుకుల్లో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ అంతేనండి, ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు గ్రీన్ చిల్లీస్, కరివేపాకు యాడ్ చేసేసుకుందాం. దాని తర్వాత యమ్మీ రెసిపీస్ రెడీ అయిపోతుంది. తర్వాత ఈలోపు సేమియాని పక్కన చల్లార్చుకోండి. ఒకవేళ మీకు ఎక్కువసేపు అయిపోయింది, గట్టిగా అయిపోయింది అంటే కొంచెం వాటర్లోని దాన్ని ఇలా అనండి. జస్ట్ విడిగా అయిపోతుంది అనమాట. చూసారుగా, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం. నేను కొంచెం ఎడిటింగ్ చేంజ్ చేశానండి. కొంచెం డిఫరెంట్గా మీకు కొంచెం చూడడానికి బాగుండేలాగా ఎడిట్ చేయడానికి ట్రై చేశాను. మీరు ఎడిటింగ్ని కనిపెట్టారా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏదైనా డిఫరెన్స్ కనిపించిందా, లేకపోతే ముందులాగా నార్మల్ ఎడిటింగ్ చేసామంటారా అనేది ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంచెం మీకు విజువల్లీ కూడా బ్యూటిఫుల్గా ఉండాలి అని ట్రై చేశాను. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. దాని తర్వాత కరివేపాకు అన్నీ వేగిన తర్వాత ఇందులో యాడ్ చేసుకుందాం 2 స్పూన్ల నువ్వులు. నువ్వులు మన హెల్త్కి చాలా 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 మంచిదండి. సో మీ ఎవ్రీడే నువ్వులు కన్జ్యూమ్ చేసేలా చూసుకోండి. లైక్ కొంచెమైనా అట్లీస్ట్ 1/2 టీ స్పూన్ నువ్వులైనా కన్జ్యూమ్ చేస్తే చాలా బాగుంటుంది. మనం సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసేయాలండి, తాలింపులోనే. అప్పుడే సేమియా మొత్తానికి బాగా పడుతుందన్నమాట. దాని తర్వాత లాస్ట్కి నువ్వులు యాడ్ చేసుకుని ఒకసారి కలిపి సేమియా యాడ్ చేసేద్దాం. మీరు పసుపు కూడా ఇక్కడ యాడ్ చేసేస్తే ఇంకా మంచిది. నేను మర్చిపోయాను అనమాట. సో పసుపు నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. నువ్వులు వేసిన తర్వాత జస్ట్ 30 to 40 సెకండ్స్ వరకు ఎగితే సరిపోతుందండి. ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి. నేను సేమియా యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసుకుని నీట్గా మొత్తం తాలింపు మొత్తం సేమియా మొత్తానికి పట్టేలా కలుపుకుంటే అయిపోయింది. దాని తర్వాత మీరు ఒక నిమ్మకాయ పిండేయండి, అయిపోయింది అంతే. నిమ్మకాయ గింజలు రాకుండా చూసుకోండి. దాని తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా 1 నిమ్మకాయ, కానీ పెద్దదైతే 1, చిన్నవైతే 2, 3. ఇది మస్ట్ ట్రై రెసిపీ అండి. ఈజీ, జస్ట్ 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇదంతా తినేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? ఓకే, సేమియా పులిహోర చేశాను కదా, చాలా 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 బాగా వచ్చింది. నార్మల్లీ అయితే ఏంటంటే మేము చింతపండు వేసి చేస్తాం. నాకు ఈరోజు ఎందుకో చింతపండు అస్సలు తినాలనిపించలేదు. సో నేను నిమ్మకాయలు వేసి చేశాను. నిమ్మకాయలు వేసింది కూడా సూపర్ ఉంది. కుషాల్ అదే తిన్నాడు. దాని తర్వాత కుషాల్, సాహిల్ కలిసి చాకోస్ తిన్నారు. నేను ఇప్పుడే ఒక వీడియో షూట్ చేశాను బాక్స్ పిటిష్ది. ఈ బ్లాగ్ కన్నా ముందు ఆ బాక్స్ పిటిష్దే వెళ్తుంది కాబట్టి నేను బిందాస్ మీ అందరికీ చెప్పేస్తున్నాను అనమాట. అండ్ చాలామంది టాటూ గురించి అడుగుతున్నారండి. ఇదిగో టాటూ ఇలా ఉంది. లైక్ ప్రస్తుతానికి దాని మీద ఒక స్కిన్ లాంటిది లేయర్ ఏదో ఊడుతున్నట్టు అనిపిస్తుంది, మండుతుంది కొంచెం. అండ్ ఇది కూడా ఇలా కనిపిస్తుంది అనమాట. మేబీ నా స్కిన్ మరీ ట్యాన్ అయిపోవడం వల్ల ఇది అసలు చాలా లైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. చూద్దాం మరి కొన్ని రోజుల తర్వాత డార్క్ అవుతుందో ఏంటవుతుందో. అండ్ దాని తర్వాత నేను హెడ్ బాత్ చేశాను వావ్ షాంపూతో. వావ్ షాంపూ ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం అయితే చాలా బాగా పనిచేస్తుంది. నా హెయిర్ ఫాల్ని చాలా చాలా రెడ్యూస్ చేసింది. ఓన్లీ నాకు ట్రూ స్ట్రాండ్జే తెగాయి. నార్మల్లీ అయితే నేను ఒకసారి ఇలా అంటే ఒక 7-10 స్ట్రాండ్జెస్ తెగిపోతాయి అనమాట. బట్ వాష్ షాంపూ బాగా ఉంది అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే. ఇప్పటికి నేను 5 టైమ్స్ యూస్ చేశాను. 5 టైమ్స్లో చాలా బాగుంది. అండ్ బీచ్కి వెళ్ళడం వల్ల అనుకుంటాను నా హెయిర్ సూపర్ డ్రై అయిపోయిందండి. అండ్ చాలా కేర్ తీసుకుంటున్నాను ప్రస్తుతానికి, లేదంటే నేను గుండె అయిపోవడం నాకు ఎక్కువ రోజులు పట్టదు. అండ్ దాని తర్వాత నేను యూస్ చేశాను ఈ సీరం, లారియల్ సీరం.
అస్సలు చిక్కుపడట్లేదు తెలుసా. ఇది మీరు మీ జుట్టు ఎక్కువగా చిక్కుపడుతున్న టైప్ అయితే మాత్రం ఇది తప్పకుండా పర్చేస్ చేయండి. అస్సలు చిక్కుపడట్లేదు. చూడండి నా ఫింగర్స్ని అంత ఈజీగా మనం చేయగలుగుతాం. చూసారా, అందుకే మీ హెయిర్ ఎక్కువ చిక్కు పడుతుంది, లేకపోతే మీరు కాలేజ్కి వెళ్తారు, మీరు బస్సులో ఎక్కువ ట్రావెల్ చేస్తారనుకుంటే ఈ సీరం పర్చేస్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ డ్రెస్ బాగుందా, చాలా రోజుల తర్వాత తీసాను. అండ్ మీ అందరికీ నా ఆ గ్రీన్ కలర్ డ్రెస్ చాలా చాలా నచ్చింది. ఐ థింక్ ఎక్కడ బా గోవా డే 2 బ్లాగ్లో వేసుకున్న గ్రీన్ కలర్ డ్రెస్, ఆ డ్రెస్ నాకు కూడా చాలా చాలా నచ్చిందండి. అండ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్, పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, చాలా స్టైల్గా అనిపిస్తుంది ఆ డ్రెస్ వేసుకుంటే. సో నేను షీన్ నుంచి సేమ్ డ్రెస్ ఇంకో కలర్లో తెప్పించుకున్నాను. అండ్ అది చూడండి, మీకు ఇందులో 4 కలర్స్ ఉన్నాయండి. మీకు ఏది కావాలో అది తెప్పించుకోవచ్చు హ్యాపీగా. అండ్ మీకు బాగుంది కదా, నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. లోపల ఈ క్లాత్ అనేది మంచి క్వాలిటీ ఇవ్వడం వల్ల చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. మార్నింగ్ నుంచి రాత్రి వరకు వేసుకున్న ఆ డ్రెస్ ఎటువంటి చిరాకుగా అనిపించలేదు. అండ్ కింద అయితే కూడా నీ లెంత్ వరకు ఉందన్నమాట. నీ లెంత్ వరకు ఉంది కాబట్టి మీరు హ్యాపీగా వేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే నాకు చాలా 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 నచ్చింది. అండ్ కలర్ ఆల్సో చాలా ప్రిటీ పీచ్ కలర్. ఓన్లీ షీన్ నుంచి 2 ఐటమ్స్ తెప్పించాను, పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు. అండ్ దాని తర్వాత నేను తెప్పించాను ఈ బాటమ్ ఒకటి. ఈ బాటమ్ నేను చాలా వీడియోస్లో చూశాను, నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇది అన్నమాట, కింద ఈ టాసల్స్ ఉన్నాయి, చాలా బోహో టైప్ ఆఫ్ అనిపించింది అనమాట, అందుకే నేను తెప్పించుకున్నాను. ఇది నాకు చాలా నచ్చింది. ఇది దీని మీదకి ఒక ప్లెయిన్ వైట్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ టాప్ తీసుకుందాం. నేను తెప్పించానండి షీన్ నుంచి. మీకు కనుక నచ్చినట్టయితే రెండింటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి, మీరు డైరెక్ట్గా షీన్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పర్చేజ్ చేయొచ్చు. ఈ లాంగ్ మ్యాక్సీ డ్రెస్లోనైతే 4 కలర్స్ ఉన్నాయి, చాలా 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 ప్రిటీగా ఉంటాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది నా షీన్ హాల్ అండి, హాల్ అనలేమో, ఇవి నా షీన్ డ్రెస్సులు 2. అండ్ అంతేనండి. ఇంకా ఒక ఐటమ్ ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి, అది ఇచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అప్పటి వరకు టాటా. అలా సాహిల్ కుషాల్ చాలాసేపు ఆడుతున్న తర్వాత ఇప్పుడు ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ మంచిగా వర్షం పడుతుంది. సో ఏదో ఒక స్నాక్ చేద్దాం అనుకున్నాను. ఢిల్లీలోని దహీ కబాబ్ అని మాకు ఒక రెసిపీ దొరికేదండి. అదేంటి అంటే కర్డ్తో చేస్తారు. కర్డ్ అనేది స్టఫ్ చేసి బ్రెడ్ బయటికి క్రంచీగా, లోపల జ్యూసీ క్రీమీగా ఉంటుంది. అది డీప్ ఫ్రై రెసిపీ అనమాట. సేమ్ రెసిపీని నేను ఈరోజు డీప్ ఫ్రై కాకుండా ట్రై చేస్తున్నాను. సో దానికి నాకు కావాలి హంగ్ కర్డ్. ఇప్పుడు నేను జస్ట్ ఒక కర్చీఫ్లోని కర్డ్ మొత్తం వేసి ఇలాగా జల్లీల్లో పెట్టుకుంటున్నాను అన్నమాట. అలా 15 మినిట్స్ తర్వాత ఈ ఎక్సెస్ వాటర్ అంతటిని నేను ఇలాగా రిమూవ్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఎంచక్గా మంచిగా హంగ్ కర్డ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి ఈ రెసిపీ చేయడం. నేను దీన్ని చాలా సింపుల్గా చేస్తాను. ఇది డీప్ ఫ్రై చేసినట్టయితే చాలా జంజాటం ఉంటుంది. బట్ ఇలాగ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. సో అందుకే నేను మీతో ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఈ హంగ్ కర్డ్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని చూసారా ఎంత క్రీమీ టెక్స్చర్లో ఎంత బాగుందో.
దీన్ని చేసిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. ఈలోపు దీంట్లోకి మిక్స్చర్‌లో కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం. లైక్ క్యాప్సికమ్, ఆనియన్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ ఇలాంటివన్నీ అనమాట. నేను ఇక్కడ జస్ట్ క్యాప్సికమ్ కట్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఆనియన్స్ కట్ చేశాను, గ్రీన్ చిల్లీస్ కట్ చేశాను. అండ్ మీరు కావాలంటే క్యారెట్ తురుము వేసుకోవచ్చు. సన్నగా తరిగిన బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చనమాట. క్యారెట్, బీట్రూట్ అన్నవి కట్ చేస్తే సరిపోదండి, తురుముకోవాలి. మనం ఆల్రెడీ సైడ్‌కి పెట్టుకున్న కర్డ్ మిక్స్చర్‌లోనే ఇప్పుడు ఈ క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేసుకుందాం. ఇందులోని క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్, దాని తర్వాత ఆనియన్స్, తర్వాత రె కలర్ క్యాప్సికమ్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఒక్క కలర్ క్యాప్సికమ్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత ఏం చేయాలో ముందు చెప్తాను. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇదిలో కొత్తిమీర ఒక చాలా మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి. తర్వాత ఇవన్నిటిని బాగా మిక్స్ చేసేయండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే. ధనియా పౌడర్ యాడ్ చేసుకోకపోయినా బావుంటుందండి. చేస్తే ఇంకా బావుంటుంది. దాని తర్వాత మనం ఒక 4-5 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకుందాం. నేను ఇక్కడ హోల్ వీట్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వైట్ బ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. మిల్క్ బ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. మీ ఇష్టం అండి. నేను ఇక్కడ హోల్ వీట్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఇందులో మైదా ఉండదు. ఓన్లీ వీట్‌తో చేస్తారు ఈ బ్రెడ్. మైదా బ్రెడ్‌తో కంపేర్ చేస్తే కొంచెం హెల్తీ అన్న ఫీలింగ్ అంతే. బ్రెడ్ ఏదైనా బ్రెడ్డేనండి. అండ్ దాని తర్వాత వీటికి సైడ్స్, కార్నర్స్ అన్నవి నేను కట్ చేస్తున్నాను. సైడ్స్ అనేవి నేను కట్ చేసి దాన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఒక్కొక్క బ్రెడ్‌ని ఇలాగా రొట్టెలు పేముకుంటాం కదా! దాంతోని ఫ్లాటెన్ చేసుకుంటున్నాను అనమాట. జస్ట్ వీడియో క్లిప్‌లో చూపించినట్టుగా. ఇలా చేసుకోవడం వల్ల స్టఫింగ్ పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుందనమాట. సీ కార్నర్స్ కూడా చేయడం మర్చిపోకండి. ఇలా పల్చగా అయిపోవాలి. తర్వాత మనం ఆల్రెడీ స్టఫింగ్ చేసి ఉంచుకున్న ఆ మిక్స్చర్‌ని, కర్డ్ మిక్స్చర్‌ని ఇందులో పెట్టుకొని సైడ్స్ అనేవి కొంచెం ప్రెస్ చేసుకోవాలి. మీ సైడ్స్ ఒకవేళ ప్రెస్ అవ్వకపోతే ఇక్కడ ఒక జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. సైడ్స్‌కి వాటర్ అంటించండి. ఈజీగా అంటుకుపోతుంది. మనం ఇది ఎలాగా డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి కార్నర్స్ ఊడడం అంటూ ఉండదండి. అండ్ సేమ్ అదే ప్రాసెస్‌లోనే మిగిలినవన్నీ చేసేయండి. తర్వాత ఒక పెనం మీద బటర్ యాడ్ చేసుకొని వీటన్నిటిని షాలో ఫ్రై చేసుకోండి. ఎంతో ఈజీగా 10-15 మినిట్స్‌లో రెడీ అయిపోయే ఒక మంచి ఈవినింగ్ స్నాక్. అది కూడా హెల్తీ. ఇందులో మీరు ఎక్కువ ఆయిల్ కూడా యాడ్ చేయట్లేదు. అండ్ మీకు మంచిది కానివంటూ ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి మీ పిల్లలకి ఇది చాలా నచ్చుతుంది. ఇది లంచ్ బాక్స్‌లో ఇవ్వచ్చా అంటే మేబీ కాదని చెప్పాలి. ఎందుకంటే మధ్యలో ఉండే కర్డ్ వల్ల బ్రెడ్ మొత్తం నానిపోతుంది. కాబట్టి లంచ్ బాక్స్‌కి కాదు. క్విక్ అండ్ ఈజీ స్నాక్ అండి. మీరు టీ టైమ్‌లో చేసుకొని తినేయవచ్చు. చూసారా? కార్నర్స్ అన్నీ జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ఈజీగా ఉండిపోతుందనమాట. నేను 5-6 చేశానండి. అన్నీ ఇలా ప్రెస్ చేస్తాను. దాని తర్వాత ఈలోపు అక్కడ పెన్నం పెట్టుకున్నాను. సి పెన్నం పెట్టుకొని కొంచెం బటర్ యాడ్ చేసుకొని వీటన్నిటిని షాలో ఫ్రై చేసుకుంటున్నాను. సో యమ్మీ ఉంటుంది ఇవి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇది ఎలా అనిపించింది అన్నది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అక్కడ ప్రెస్ చేస్తే మీకు నేను ఎప్పుడు లైవ్ వచ్చినా, ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు మంచిగా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మరో వీడియోతో రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బై బై.